మున్సిపల్ గుడ్ మార్నింగ్. ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల వేళ నిన్న ఏదైతే ఈ సభలో, మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అండ్ ఇంకొకటి, జాతిపిత అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది, మళ్ళీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం వల్ల. సో ఏంటి అసలు ఈ జాతిపిత అనేది మెయిన్ రాజకీయ ఎజెండాగా మారిపోతుందా ఇప్పుడు? ఇది జాతిపిత అనేది ముఖ్యమంత్రి మాట్లాడడం, రాజకీయంగా అది చర్చగా మారడం అనేది నవ్వాలా ఎడవాలా అర్థం కాని పరిస్థితి. అసలు చర్చించాల్సిన అవసరం కాని దాన్ని చర్చగా మార్చినటువంటి పరిస్థితి, రాజకీయ దౌర్భాగ్యం ఈరోజు తెలంగాణలో ఉందని చెప్పుకోవాలి. దాని నుంచి కామెంట్ చేయాలంటే కష్టమే. అంటే జాతిపిత ఎవరు, ఏంది? నో డౌట్ తెలంగాణను ఒక పొలిటికల్ మూవ్మెంట్ నడిపి సాధించడంలో ఒక ప్రముఖ వ్యక్తిగా కేసీఆర్ ని ఎవరు కాదని, ఇంక్లూడింగ్ ఏ పార్టీ వాళ్ళైనా లేకపోతే తెలంగాణ ప్రజలైనా కాదనే సమస్య లేదు. అంతవరకు మనం అంగీకరించాల్సిందే. దానికి జాతిపిత అని ఆ పార్టీ అభిమానులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వాళ్ళు అభిమానం కొద్దీ మనసులో అనుకుంటే వాళ్ళ వ్యాఖ్య చేస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం మనకి ఎవరికి లేదు. కాకపోతే ఇప్పుడు దాన్ని ఏ ప్రభుత్వమో ఇచ్చిన గుర్తింపు కాదు అది. అటువంటి అభిమానం లేకపోతే అటువంటి అభిప్రాయం కేసీఆర్ మీద ఉంటే ఎవరైనా అనుకోవచ్చు, దానిలో ఏం తప్పలేదు. కానీ అదేదో అఫీషియల్ గా అదేంది భారత ప్రభుత్వం ఇచ్చింది అనే పరిస్థితి కాదు కదా. కాబట్టి దాన్ని మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, డిఫర్ కావచ్చు, నో డౌట్, అది తప్పేం కాదు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ పదాన్ని పదే 2 రోజుల నుంచి ఒక పొలిటికల్ ఇష్యూగా మార్చడం అనేది చాలా విచిత్రంగా కనపడుతుంది. అవసరం ఏముందండి? నిజంగానే రేవంత్ రెడ్డి గారు పదే జాతిపితనా అని ఆఖరికి కేసీఆర్ ను నిజంగానే జాతిపితగా మార్చేటట్టున్నాడు. అంతే కదా. పదే చెప్తుంటే ఏమవుతుందంటే ప్రజల్లో కూడా నిజంగానే జాతిపితనా ఏంది అని అనుకునే పరిస్థితిని ఎవరు చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏదో విచిత్రమైన పరిస్థితి. ఏం అవసరం ఉందండి ఆయనకు? అక్కరలేని విషయాన్ని చర్చగా మార్చి, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రభుత్వం కొన్ని చెప్పాలి, ప్రజలకు ఏమేం చేస్తామో చెప్పాలి, 2 నెలల్లో ఏం చేసినామని చెప్పాలి. ప్రతిపక్షం కూడా గత 10 ఏళ్లుగా పరిపాలించింది, అది కూడా కొంత నైతికత కోల్పోయిన పార్టీగా ప్రజలకు కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళు కూడా చేసిపోయింది. కాంగ్రెస్ నాయకులు అందరూ ఏం చెప్తున్నారు? గత 10 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు, ప్రభుత్వంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మా ప్రభుత్వం పరిస్థితి ఇట్లుంది, అన్నింటినీ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్తుంటారు. అంటే ఓవరాల్ గా జరిగింది ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా జరగలేదు అనేది అందరూ అంగీకరిస్తున్న మాటే, అంటే డౌట్ లేదు. దానికి కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని తిట్టమో, రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ తిట్టడము అదే జరిగిపోతుంది తెలంగాణలో. కానీ జరగాల్సింది ఏందో జరుగుతలేని పరిస్థితి అయితే ఉన్నది. ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు జాతిపిత అనేది సరే, కేసీఆర్ కాదనే విషయం పక్కన పెడితే సోనియా గాంధీ పేరు ప్రపోజల్ కూడా వచ్చింది మళ్ళీ చర్చలో. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అండి. కాంగ్రెస్ అధినేత్రి గురించి ఆయన చెప్పుకోవడం మనమేమి, ఆయన వ్యక్తిగతంగా చెప్పుకుంటుండే కానీ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ ఇస్తుండని అయితే నేను అనుకోను. ఎందుకంటే అట్లా సర్టిఫికేట్ ఇచ్చే రైట్ నిజంగానే రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, ఉంటే మరి ఇవ్వాలి. మరి బహిరంగ సభలలో సోనియా గాంధీని జాతిపిత అనడం ఆయన ఒక పొలిటికల్ మైలేజ్ కోసం అంటున్నాడు తప్ప, తెలంగాణ ప్రభుత్వ అధికార పత్రంలో సోనియా గాంధీ తెలంగాణ జాతిపిత అని ఒక బిరుదును అంకితం చేస్తుండనంటే అది వేరు. చేస్తుండా? మరి అట్లా చేస్తలేడు కదా. అది పబ్లిక్ మీటింగ్ లో చెప్తుండే. ఆయన ఇంటెన్షన్ ఏంది? తెలంగాణ ఇవ్వడంలో ఒక రాజకీయం, సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం సోనియా గాంధీ తీసుకుంది అనేది ప్రజలకు గుర్తు చేయడానికి అంటుండే. అంతే తప్ప నిజంగానే ఒక సర్టిఫికేట్ ఇస్తుందా అంటే ఇస్తలేడు. అంతే కదా. ప్రొఫెసర్ జయశంకర్ గురించి తెలంగాణలో ఏ పార్టీ అయినా ఓన్ చేసుకుంటది, ఏ పార్టీ అయినా చెప్తుంది. వీళ్ళు పొలిటికల్ డైలాగులలో చెప్తున్నారు తప్ప నిజంగానే అధికారికంగా ఏదైనా రాజపత్రం ఇస్తున్నారా? సోనియా గాంధీ కానీ, చనిపోయిన జయశంకర్ కానీ, ఇంకెవరికైనా కానీ ఇస్తున్నారా అంటే ఏమీ లేదే. అటువంటి పరిస్థితి కూడా మనకేం కనపడతలేదు. ఇప్పుడు నిజంగానే దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందుకు మన మిత్రుడు బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పింది కొంత నిజమే అనిపిస్తుంది ఓసారి. ఎందుకంటే
ఈ ఏపీ గాలి గలోజ్ పొలిటికల్ కల్చర్ తెలంగాణకు ఇంపోర్ట్ కావడం చాలా ఇబ్బందికరంగానే మారుతుంది. ఏందో డే బై డే ఆ పరిస్థితి రావద్దు మనకు. Yes, అంటే కుల రాజకీయాలు కూడా ఇప్పుడు తెలంగాణలో కొత్తగా తెరలేపుతున్నారు. ఏంది అది? అదే కుల రాజకీయాలు కావచ్చు, ఆంధ్ర స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కావచ్చు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారి నుంచి కొంత చూస్తున్నాం. మరి అది దురదృష్టకరం. అది ఎవరైనా ఈ ఇబ్బందులు. కాకపోతే ఒకటి చెప్పగలుగుతాం మనం, కేసీఆర్ హయాంలో గతంలో గాని సరే మూవ్మెంట్ కాలంలో రాజకీయ భాష కేసీఆర్ ఎలా ఉండేది అంటే అది ప్రజలు యాక్సెప్ట్ చేశారు, నో డౌట్. అదొక ఎమోషన్, అదొక సమస్యకి సాల్వేషన్ కోసం కేసీఆర్ ఆ రోజు ఏం మాట్లాడినా కానీ ప్రజలు సమర్థించిన పరిస్థితి. కానీ ఆఫ్టర్ దట్ ప్రభుత్వంలోకి వచ్చినాక కేసీఆర్ కూడా చాలా అంటే కేసీఆర్ ఏంటంటే నో కేసీఆర్ కూడా ఏంటంటే వ్యక్తిగతంగా కాకుండా ఒక సమూహాన్ని విమర్శించున్నాడు. సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా ఇలాంటి పదాలు వాడాడు. కాకపోతే ఒక పర్సనాలిటీని కాకుండా ఓ గుంపును అనేవాడు, లేదంటే ఒక సమూహాన్ని అనేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పర్టికులర్ పర్సన్ మీద కామెంట్ చేయడం అనేది డిఫరెన్స్ కనపడుతుంది మనకు, అంతే. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో కేసీఆర్ అన్నప్పుడు కూడా ఇప్పుడు చాలా మందిని ఇట్లా సన్నాసులు దద్దమ్మలు అన్నా కూడా నవ్వుకొని వదిలేశారు, కానీ అంత సీరియస్ గా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకున్నా కూడా ఒకటి ఇద్దరు మందే ఉండొచ్చు, ఇంత ఎక్కువగా నెగిటివిటీ రాలేదు. నో డౌట్ పవర్ లోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఆ మూమెంట్ కాలం ధోరణి, ఆ వ్యాపకం కేసీఆర్ లో పూర్తిగా పోలే. అప్పుడప్పుడు ఆయన కూడా నోరు జారలేదని మనం చెప్తలేము, కానీ జారినా కానీ ఒక గుంపునో, ఒక సమూహాన్నో, ఒక పార్టీనో అనేవాడు, కానీ వ్యక్తులను బట్టి మాట్లాడినట్టు మనం చూడలేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ వ్యక్తుల మీద నడుస్తుంది. నిజంగానే అది వ్యక్తి పార్టీ కూడా బీఆర్ఎస్, అది వేరే విషయం. వ్యక్తి పార్టీ, ఒక కుటుంబ పార్టీ అని నువ్వు విమర్శ చేస్తున్నావు, తప్పేం లేదు, అది నిజమే కావచ్చు. అయినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక వ్యక్తిని పర్సనల్ గా క్రిటిసైజ్ చేయడం అనేది ఆయనకు కూడా శోభనీయదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, కానీ పొలిటికల్ కల్చర్ ను పక్క రాష్ట్రం కల్చర్ గా మార్చకుంటే ఆయనకే మంచిది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, నిజంగానే నేను మిర్యాలగూడ సభలో నేను వినలేదు, వార్తల్లో చూసిన నేను. చాలా దురదృష్టం అట్లా మాట్లాడడం. నువ్వు ఫలానా రావుకు జాతిపితవా, ఫలానా రావుకు జాతిపితవా, ఫలానా రావుకు జాతిపితవా, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. తెలంగాణ అనేది నాన్ క్యాస్ట్ బేసిస్ లో పాలిటిక్స్ ను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ స్టైల్ ఆఫ్ ఆంధ్ర స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. ఇది దురదృష్టకరం. అట్లా జరగకూడదు. ఎందుకు ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి అట్లా పోతుండో ఏమో, అక్కడ అదే జరుగుతుందిగా, ఇక్కడ తెలంగాణ కూడా అదే. ఇట్ ఈస్ తెలంగాణ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పదే పదే ఆ పాత పార్టీ ఆ వాసనలు, లక్షణాలు ఆయనకు మంచివి కావండి. తెలంగాణ యాక్సెప్ట్ చేయదు. ఆయన ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ పార్టీకి సంబంధం కాదు, బీఆర్ఎస్ బాగా ప్రభుత్వం పరిపాలించిందని నేను చెప్పను. చాలా దోషాలు ఉన్నాయి, కేసీఆర్ చాలా తప్పులు చేసి, నో డౌట్. కానీ దానికోసం ఒక జాతిపిత అనే పదాన్ని తీసుకుని ఆయన పదే పదే అదే చెప్పడం, ఆ పక్క రాష్ట్రం స్టైల్ పాలిటిక్స్ ని ఇక్కడ తీసుకురావడం, ఇది యాక్సెప్టెన్సీ రాదు తెలంగాణలో. ఇది చెప్తున్నా. నువ్వు సమూహాలను, సమాజాలను ఓన్ చేసుకోవాలా తప్ప ఇంకో సమాజాన్ని తిడితేనేం ఇంకో సమాజం పోలరైజ్ అవుతుంది అనుకుంటే అంతకు మించిన దురదృష్టకరమైన రాజకీయాలు ఇంకోటి ఉండయి, జరగదండి అట్లా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో కళ్ళలు ఉన్నారు, మీడియా కూడా పిచ్చి పనులు చేసుకుంటారు. అంటే ఏంటంటే అయినదో మాట్లాడితే దానికి ఇంకేదో ఆపాదించి ఓ ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఆ బెల్ట్లో ఈ రకంగా మాట్లాడుతుండు. సో అండ్ సో సామాజిక వర్గాల కోసం, సో అండ్ సో సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా ఎంత మన తెలంగాణలో చూసినామంటే ఇటువంటిది ఎప్పుడన్నా ఏ పార్టీ అయినా ఉండని. అనేక పార్టీలు తెలంగాణలో బతికినాయి, సచ్చినాయి, పుట్టినాయి, పుట్టబోతాయి, నో డౌట్. కానీ లైక్ దిస్ పాలిటిక్స్ మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏదో అనుకుంటుడు, కానీ అది రివెంజ్ లెవెల్లోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్రమాదం వస్తుంది. ఏమనుకుంటుండే ఆయన? ఏందా ఒక సామాజిక వర్గానికి ఏం వర్గం పెట్టిండని ఆయన ఒక సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేసుకోవడానికి మాట్లాడుతుండే. ఏ వర్గం పెట్టింది చెప్పండి? ఏముంది చెప్పండి? అంతా ఇప్పటికీ మేడం జస్ట్ 1 minute టైం ఇవ్వండి నాకు. సెక్రటరియట్ లో కేసీఆర్ హయాంలో అదే ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదే ఆంధ్ర ఉద్యోగులు, మెజారిటీ ఆఫ్ ఉద్యోగులు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తుందండి? సిగ్గు శరమం ఉండాలి. రేవంత్ రెడ్డి చెప్తాడా?
ఆయన అఫీషియల్స్ అంతా ఎవరండి? మోర్ దాన్ 50% ఆల్ ఓవర్. కేసీఆర్ హయాంలో అదే పరిస్థితి, రేవంత్ రెడ్డి హయాంలో అదే పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి ఇంకేదో సామాజిక వర్గాల సమీకరణ కోసం మాట్లాడుతున్నట్టు సిగ్గుండాలి ఏమన్నా? ఎవడండి పరిపాలిస్తున్నది? నువ్వు మహబూబ్నగర్ లో పుట్టవచ్చు, నీ సెక్రటరియట్ ఎక్కడ పుట్టింది? నీ సెక్రటరియట్ లో పనిచేస్తుంది జనాలు ఎక్కడ పుట్టిరు? కేసీఆర్ హయాంలో అదే పరిస్థితి, రేవంత్ రెడ్డి హయాంలో అదే పరిస్థితి. ఎవడు పరిపాలిస్తుడు తెలంగాణను? అందుకనే పాటలు కూడా వచ్చినాయి కదండి, ఎవడి పాలైందిరో తెలంగాణ అని. సిగ్గున్నాదండి? గా విషయంలో కాంపిటీషన్ పడాలి, గా విషయంలో పోటీ పడాలి రాజకీయాలు తప్ప సిగ్గుమాలే సామాజిక సమీకరణ కోసం మాట్లాడమంటే తెలంగాణ మరింత దరిద్రంలోకి నెట్టడం తప్ప మంచి ఎగ్జాక్ట్లీ అండి శ్రీనివాస్ గారు మీరు చెప్పింది కూడా. ఏంటండి ఇప్పుడు ఒకటండి, నేను ఇప్పటికీ నమ్మకలిగాను తెలంగాణ వచ్చిందని. ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే వచ్చింది తెలంగాణకు, ఏమీ రాలేదు అని చెప్తున్నా. ఓకే, గతంలో కేసీఆర్ పాయింట్ కూడా ఒక రకంగా ఆలోచింపజేసేలాగే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదనంగా దొరికింది, రాష్ట్రానికి తెలంగాణకు అదనంగా దొరికింది ముఖ్యమంత్రి పదవి. ఇంకేమైనా అదనంగా వచ్చిందని చెప్పండి. సెక్రటరియట్ అట్లనే ఉంది, హెచ్ఓడీలు అట్లనే ఉన్నారు, ఉద్యోగాల పంపకంలో ఎన్నో న్యాయం జరగలేదు, నీళ్ల గొడవలు రోజు జరుగుతున్నాయి. సిగ్గు నాదండి. పోయిన పార్టీకైనా ఉన్న పార్టీకైనా ఈయన ఇవాళ ఇంకేదో మాట్లాడడం ఎవరి కోసం మాట్లాడుతుండే కేసీఆర్? ఈయన రేవంత్ రెడ్డి నాకు అర్థం కాలే. ఉన్నాదండి బనకచెర్ల ఏంది, అదేంది మన నల్లమల సాగర్ ఏంది, దాని మీద సోయి లేదు కానీ ఎక్కడో జాతిపిత గురించి మాట్లాడతాడు ఈయన. ఓకే అండి శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. దాంట్లో సబ్మిషన్ ఉందంట. 1 minute మేడం. తెలంగాణ కన్సర్న్ సరే పోయిన ప్రభుత్వాన్ని లేదు కాబట్టి ప్రజలు కొట్టిరు. నీకైనా ఉండాలి కదా, నీది ఫక్తు ఆంధ్ర రాజకీయాల సెన్సే కనపడుతుంది తప్ప తెలంగాణ సెన్స్ కనపడతలేదు. ముఖ్యమంత్రి సింపుల్ ఒక జనాలు నెక్స్ట్ టైం లో వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు చూస్ చేసుకుంటారు అంతే. ఇంకా అది ఇంకా వాళ్ళది టైం టర్మ్ ని బట్టి ఉంటది. ఒక నిమిషం దిలీప్ గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి చెప్పండి. అయితే వీళ్ళు సోనియా గాంధీకి ఇస్తే జాతిపిత చేయాలని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రతినిధి కూడా సోనియా గాంధీ గారిని పోడే ప్రయత్నం చేశారు. ఇదే సోనియా గాంధీ గారి గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నది ఏందండి, బలిదేవత అన్నది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి కాదా? ఆనాడు బలిదేవత ఎట్లయింది, ఈరోజు జాతిపితగా ఎట్లయితా ఉన్నది? ఇంకా ఒకటి, అసలు ఈ గాంధీలని చెప్పుకునేటోళ్ళు గాంధీలా అండి? సోనియా గాంధీ గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ? అసలు నిజంగా ఈ దేశంలో గాంధీ గారి జాతిపిత, ఆ జాతిపిత దగ్గర ఉన్నటువంటి గాంధీని గుంజుకొని వాళ్ళ పేరు తగిలించుకున్న వాళ్ళు ఇక్కడున్న తెలంగాణలో ఉన్నటువంటి ఈ కేసీఆర్ గారిని ప్రజలైతే ఏ విధంగా జాతిపిత అని పిలుచుకుంటున్నారో ఈ బిరుదును కూడా గుంజుకునే ప్రయత్నం వాళ్ళకు అలవాటు కదా. గాంధీ గారి దగ్గర ఉన్నటువంటి గాంధీని గుంజుకున్నారు కదా, ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ గారిని జాతిపిత అని పిలుస్తున్నారు. దీన్ని కూడా మేము కబ్జా పెట్టుకోవాలి, గుంజుకోవాలని చెప్పేసి ఒక చిల్లర వెకిలీ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మా సబ్మిషన్. ఓకే, జితేందర్ గారు ఈ పాయింట్ కి ఏం చెప్తారు? చూడండి, ఈరోజు గాంధీ గారి పేరు గుంజుకోవడం అనేది కాదండి, ఇది ఏంటిదండి మరి? గాంధీ గారి పేరు గుంజుకోవడము గాంధీ గారిది కాదండి, అది ఫిరోజ్ గాంధీ అనేది పార్సీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబం అండి అది. కాబట్టి అది మీకు తెలియకుండా మాట్లాడుకోండి. చరిత్రను తెలుసుకోవాలనుకుంటే చాలా గాంధీని గుంజుకున్నారు. గాంధీ కాదు అది, మీరు గాంధీని తగిలించుకున్నారు, తన పేరు ఫిరోజ్ ఖాన్. గాంధీ చెప్తారు చరిత్ర తెలుసుకోండి. ఇప్పుడు ఫిరోజ్ ఖానా ఫిరోజ్ గాంధీ? ఫిరోజ్ గాంధీ అయినా ఫిరోజ్ ఖాన్ తీసుకొచ్చి ప్రజల ప్రాంతం గాంధీ తగిలించుకున్న మీరు మళ్ళా తీసుకొచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తారు ఏందండి? కావాలంటే పోయి గూగుల్ లో చాట్ జీపీటీని అడుగు, ఇంకా కావాలంటే పోయి ఇంకా మీ పార్టీలో సీనియర్ రేవంత్ రెడ్డి కూడా తలుపులు మూసి 4 డోర్ల మధ్యలో అడుగు, చెప్తాను నిజం. అది కాదు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా సోదరా, ఆయన అడగండి చెప్తారు. నీకు అర్థం కాదు కదా, వాళ్ళది పార్సీ కుటుంబం అండి, మీకు తెలియకపోతే ఊరుకో బ్రదర్.